అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 16 మంది ఉపాధి హామీ కూలీలకు తీవ్రంగా గాయాలు కాగా వారిని హుటాహుటిన పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసిన అనంతరం అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎండీఓ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కూలీల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు. అదేవిధంగా స్థానిక పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఉపాధి హామీ కూలీలను పరామర్శించారు. ఇంజక్షన్ చేశారా? చూసారా? చలి పులపురం లాంటిది ఏమైనా వస్తుందా? చలి పులపురం బుర్ర తిరుగుతుంది. గోల్కొండ కార్పొరేషన్ 92 మంది ఐసీఎస్ పనిచేయడం జరుగుతుంది. అయితే దాంట్లో ఈ కొనుక్కుంటే చోట అలాగే ఒక పుట్టి స్థాయిలో కూడా ఏదైతే పెయిన్ పట్టిందో చూసుకోవాలి. దాని మీద 20 మంది ఇంజ్యూర్ కావడం జరిగింది, గాయాలు పాలవడం జరిగింది. అయితే దాంట్లో 19 మంది స్టేబుల్గానే ఉంది. సజావుగా డాక్టర్స్ కూడా స్పందించి అధికారులు మేము రావడం జరిగింది. అంటాను ఇంకా బాగా ఉంది.